ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 7 గురువారం. నేటి లేఖన పట్టణం యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు, అలాగే 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1 వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వ్యాఖ్యానాంశం: నీతి సమాధానముల 1000 ఏండ్ల పాలన. వ్యాఖ్యానాంశం: నీతి సమాధానముల 1000 ఏండ్ల పాలన. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 10వ అధ్యాయములోని 18, 19, 33 మరియు 34 వచనాలు ఇశ్రాయేలును గర్వముతో నిండిన అరణ్యముతో పోల్చి చూపించుచుండగా, దానిలోని బలమైన చెట్లన్నిటినీ గొడ్డలి మరియు రంపము పడగొట్టుచున్నవి అని చదువుతాం. ఇవి దేవుని చేతిలో సాధనముగా ఉన్న అష్షూరుకు సాదృశ్యంగా ఉన్నాయని యెషయా గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనంలో చదువుతాం. వీటితో పాటు రాజవంశమైన యోదాను వృక్షము కూడా పడగొట్టబడుచున్నది. ఎందుకంటే దావీదు సింహాసనం మీద కూర్చుండుటకు వారసులు ఉండని కాలము అప్పటికి అతి సమీపముగానున్నది. అయితే ప్రకృతిలో అప్పుడే నరికివేయబడిన చెట్ల నుండి క్రొత్త కొమ్మలు పుట్టుకురావడం సహజమే. యెషయి మొద్దు చచ్చిపోయి ఎండినట్లున్నాను, దాని నుండి క్రొత్త చిగురు ప్రత్యక్షమయ్యింది. అది దేవుని సన్నిధిలో ఎదిగి ఆత్మ ఫలమును బహుగా ఫలించింది అని యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలుకు మరియు ఈ లోకమంతటికి ఆశీర్వాదము ఆయన వలననే కలుగును అనుటకు చిహ్నముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చిగురు, వేరు చిగురు, దావీదు వేరు చిగురు అను నామములు ఇవ్వబడినవి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం, 10వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16 వచనాలు ఈ సందర్భంలో చదవండి. రాబోవు ఆ కాలములో ఈ భూమి మీద మరియు జంతు ప్రపంచంలో కూడా నీతి సమాధానాలు ఏలుతాయి. ఆనందంతో కూడిన ఆ 1000 ఏండ్ల పాలనకు, ప్రస్తుత సృష్టికి అనగా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవవేదన పడుచు ఎదురు చూచుచున్న సృష్టికి మధ్య ఎంత వ్యత్యాసముంది. ఈ సందర్భంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు చదవండి. చెరపట్టబడిన ఇశ్రాయేలీలందరూ పూర్వము ఐగుప్తు బానిసత్వము నుండి తిరిగి వచ్చినట్లు వారు చెరపట్టబడిన తావుల నుండి తిరిగి వచ్చి ఆ రాజ్యములో పాలు పొందుతారు. అప్పుడు ఇశ్రాయేలీలు మొదట పాడిన స్తుతిగీతము 12వ అధ్యాయంలో తెలుపబడినట్లు వారి నోట ఉంటుంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం మరియు నిర్గమాకాండం 15వ అధ్యాయము 2వ వచనంను ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.